BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథెళ్ళ. వైసీపీ ఆఫీస్ బిల్డింగ్ కూల్చివేత నిజాలు. డొక్కా మాణిక్యవరప్రసాద్ 5/1/2023న తాడేపల్లి సర్వే నెంబర్ 202/A బోట్ యార్డ్ స్థలం వైసీపీ ఆఫీసుకు కేటాయించాలని దరఖాస్తు చేశారు. తెనాలి సబ్ కలెక్టర్ 1/2/2023న ప్రపోజల్ పంపిస్తూ CRDA వారు 5.35 ఎకరాలు సీడ్ యాక్సెస్ రోడ్ కోసం మార్కింగ్ చేశారని, ఈ భూమిని కేటాయించాలంటే ఇరిగేషన్ శాఖ అనుమతి ఇవ్వాలని నివేదించారు. CCLA 2/2/2023నే దానిని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. 7/2/2023వ తేదీన ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకోకుండానే దీనిని కేబినెట్లో పెట్టి ఆమోదం తీసుకున్నారు. 16/2/2023న జీవో నెంబర్ 52 విడుదల చేస్తూ ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలని అంతకుముందే వైసీపీ ఆఫీస్ కోసం కొరిటపాడులో ఇచ్చిన 98 సెంట్ల స్థలాన్ని జీవో నెంబర్ 362 తేదీ 18/5/2022 వెనకకు తీసుకోవాలని నిర్దేశించారు. అప్పటికే 2/2/2023న ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీ సి నారాయణ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాస్తూ సర్వే నెంబర్ 202/Aలోని బోట్ యార్డు స్థలం పార్టీ ఆఫీసులకు ఇవ్వడం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధమని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో సచివాలయం కోసం ఇటువంటి స్థలాన్ని ఇచ్చిన కేసు ఇంకా విచారణలో ఉందని, దానిని ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. ఆయన తన నివేదికలో ఆ సర్వే నెంబర్లోని మొత్తం స్థలం 19 ఎకరాలని, అందులో 9 ఎకరాలలో కాలువ పారుతుందని, మరొక 5 ఎకరాలు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకి రెవెన్యూ శాఖ కోరిందని, 3 ఎకరాలు మాత్రమే మిగిలిందని, అది కూడా నదీ తీర ప్రాంతమని తెలియచేశారు. ఆ మిగిలిన స్థలంలో ఇరిగేషన్ శాఖ తరపున శిక్షణ మరియు పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పుతున్నామని, కావున వైసీపీ పార్టీ ఆఫీసుకు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. ఈ లెటర్ని ఓటంకిస్తూనే పార్టీ ఆఫీసుకు స్థలాన్ని కేటాయించడం, ఆ జీవోలోనే ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలని నిర్దేశించడం అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడిని ఎత్తి చూపుతోంది. జీవోను అనుసరించి ఇరిగేషన్ శాఖ అనుమతులను తీసుకోవాల్సిన CCLA గాని, కలెక్టర్ గాని ఆ విషయాన్ని పట్టించుకోకుండా తహసీల్దార్కు ఎండార్స్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తహసీల్దార్ గారు 31/3/2023న స్థలాన్ని ఇరిగేషన్ అనుమతి లేకుండానే వైసీపీ పార్టీకి అప్పగించేశారు. భవన నిర్మాణానికి CRDA నుంచి ఏ విధమైన అనుమతులు లేకుండానే మొదలుపెట్టి కొనసాగించారు. ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోనందున భూమి కొరకు ఏ విధమైన లీజు ఒప్పందం కూడా కుదుర్చుకోలేదు. ఇది పూర్తి అధికార దుర్వినియోగం. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు ప్రజలు దాఖలు చేశారు. ఆ ఒత్తిడికి తలొగ్గే తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వారు 20/5/2024న వైసీపీ పార్టీ వారికి షోకాజ్ నోటీసు ఇస్తూ ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకోవాలని కోరారు. వైసీపీ సమాధానం రాకపోవడం వల్ల తిరిగి 1/6/2024న మరొకసారి నోటీసులు జారీ చేశారు. అంటే కౌంటింగ్ తేదీ 4/6/2024కు ముందే ఇది జరిగింది. సమాధానం వైసీపీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 14/6/2024న కూల్చివేత ఉత్తర్వులను తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ వారు జారీ చేశారు. కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం 10/6/2024న నోటీసు ఇస్తూ భవనం నిర్మిస్తున్న రామ్కీ ఇన్ఫ్రా సంస్థ మరియు వైసీపీ పార్టీ వారికి కూల్చివేత నోటీసులు ఇవ్వడం జరిగింది. 20/6/2024 వరకు సమాధానం రాలేదు. వైసీపీ 21/6/2024న హైకోర్టులో వేసిన కేసులో చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. అప్పటికే అనేక సార్లు అవకాశం ఇచ్చినా సమాధానం లేనందున 20/6/2024న అధికారులు నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చివేశారు. CRDA చట్టం సెక్షన్ 115 ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చివేసే హక్కు CRDA అధికారులకు ఉంది. సెక్షన్ 114 ప్రకారం ఈ అక్రమ నిర్మాణాలను కొనసాగించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకొని 3 ఏళ్లు జైలు శిక్ష విధించడానికి కూడా చట్టం అవకాశం కల్పించబడింది.